లోక్సభలో ఇండియా గ్రూప్ అంటే కాంగ్రెస్ గ్రూపు ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఎన్నికల్లో రుజువు చేసుకుంది. గతంలో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా సాధించడంతో లోక్సభలో రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్లో మాట్లాడే విధానానికి ఎన్డీఏ కూటమి సరైనటువంటి జవాబు చెప్పలేక ఏదో సబ్జెక్టు అంటే రాహుల్ గాంధీ తెర మీద తీసుకొచ్చిన అంశాలని మీద తప్ప సభను తప్పుదో పట్టించి ఏదో విధంగా దాన్ని బుల్డోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు పెరిగాయి. ఎట్టి పరిస్థితిలో ఎన్డీఏ కూటమి ఓడించి తర్వాత ఇండియన్ గ్రూపు అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. అయితే త్రుటిలో కొంచెం స్వల్ప మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత తొలి లోక్సభ సమావేశాల పనితీరును పరిశీలిస్తే రాహుల్ గాంధీ వేడిగా ప్రభుత్వం మీద విరుచుపడతా ఉన్నారు. తర్వాత హిందుత్వ నినాదాన్ని పెద్ద ఎత్తున ఎన్డీఏ అంటే బీజేపీ కూటమి ప్రోత్సహించి మైనారిటీలని దెబ్బతీస్తుంది, మైనారిటీల హక్కుల్ని మనోభావాల్ని కించపరుస్తూ ఉందని చెప్పని పదే మాట్లాడతా ఎన్నికల పార్లమెంట్లో ఆయన ఒక దేవుడి ఫోటో పెట్టి ప్రసంగించడం వివాదమైంది. దానికి బీజేపీ నేతలు సరైనటువంటి స్పష్టమైనటువంటి సమాధానాలు ఇవ్వకుండా డొంక తిరుగుడుగా ఎట్లా పడితే అట్లా ఏదో బుల్డోజ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ప్రధానంగా 10 ఏళ్ల మోడీ పాలనలో అప్పట్లో 10 ఏళ్ల పాలన సందర్భంగా మోడీ ప్రధానిగా ఉన్న టైంలో పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కూడా సాధించలేకపోయింది. దానికి విరుద్ధంగా జోడో యాత్ర తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా ఉంది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యారు. ఇప్పుడు ఈ పార్లమెంట్లో జరిగే డిబేట్లో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చేసే వేడి ఆరోపణలకి ఎన్డీఏ కూటమి కానీ ఇటు మోడీ కానీ ఇతర మంత్రులు కానీ సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు. పదే ఈ ఏదో ఒక తెర మీద తీసుకొచ్చిన అంశాన్ని వదిలేసి మాట్లాడితే ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ అని 50 ఏళ్ల నాటి ఎప్పుడో ఇందిరాగాంధీ 50 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టినటువంటి ఎమర్జెన్సీని తీసుకొచ్చి రాహుల్ గాంధీకి చుట్టి సభలోని తెర మీదకి వచ్చిన అంశాలు మీకు సమాధానం చెప్పకుండా ఏదో విధంగా దాన్ని కాలయాపన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. భవిష్యత్తులో అంటే ఈ 5 ఏళ్ల పాటు లోక్సభలో కాంగ్రెస్ ప్రధానంగా ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చేసే ఆరోపణలు చేసే వాదనలు వాదనలకు మోడీ ప్రభుత్వం స్పష్టమైనటువంటి జవాబు ఇచ్చే పరిస్థితిలో లేదు. దీంతో ఇప్పటికే మంచి ఆరోగ్యకరమైన వాదనలు డిబేట్లు పార్లమెంట్లో జరుగుతాయని అందరూ భావిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రధానంగా కాంగ్రెస్ నేతలు కూటమి అంటే ప్రధానంగా అఖిలేష్ యాదవ్ వీళ్ళంతా కూడా ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ పొత్తుతో పార్లమెంట్లో అడుగుపెట్టారు. వాళ్ళంతా చేసే వాదనలు వాళ్ళంతా చేసే తెర మీద తీసుకొచ్చే అంశాల మీద సమాధానం ఇవ్వకుండా దానికి డొంకతిరుగుడుగా ఏదేదో తీసుకొచ్చి దేశంలో రకరకాల సమస్యలను తీసుకొచ్చి దీనికి చుట్టి అసలైనటువంటి సబ్జెక్టును పక్కకు పట్టించి కాలయాపన చేసుకుంటూ పోతున్నారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ తర్వాత ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నేతలు నుంచి వచ్చే ప్రతి విమర్శలకు ధీటుగా సమాధానం చెప్తా పార్లమెంట్లో తన వేడి వాదనల ద్వారా దూసుకుపోతూ ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత జోడో యాత్ర తర్వాత ఆయన పూర్తిగా ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొంది ఇవాళ అధికార పార్టీని ఇరుకుని పెట్టే విధంగా అనేకమైనటువంటి ప్రసంగాలతో ముందుకు పోతూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఈ 5 ఏళ్లలో పార్లమెంట్లో ప్రజలకు అవసరమైనటువంటి సమస్యల మీద డిబేట్ జరిగి ప్రభుత్వాన్ని మెడలు వంచి స్పష్టమైనటువంటి హామీ పొందే విధంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ఇండియన్ గ్రూపు బాగా బలోపేతమైన వాదనలు వినిపిస్తూ పోతూ ఉంది. దీనికి ధీటుగా సమాధానం చెప్పకపోగా డొంక తిరుగుడు వ్యవహారాలతో గతంలో కాంగ్రెస్ చేసినటువంటి వ్యవహారాలను తీసుకొచ్చి ముఖ్యమంత్రులను పడేశారు, తర్వాత ఎమర్జెన్సీని పెట్టారు, ఈ విధంగా మత కలహాలు సృష్టించారని లేని తెర మీదకు వచ్చినటువంటి సభలో చర్చకు వచ్చినటువంటి అంశాలని వదిలేసి మిగతా అంశాలతో ఎన్డీఏ కూటమి బీజేపీ నేతలు కాంగ్రెస్ వాళ్ళ మీద రాహుల్ గాంధీ మీద దాడులు అంటే వాదనలు వినిపిస్తా నోటి దురుస్తనంగా వ్యవహరిస్తూ ఉన్నారు తప్ప అసలైనటువంటి చర్చకు వచ్చిన సమస్యల మీద సమాధానం చెప్పకుండా దాటేస్తూ ఉన్నారు. మొత్తం మీద రాహుల్ గాంధీ
10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నేతగా మెరుగైనటువంటి వాగ్దాడితోటి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ 5 ఏళ్లలో ఆయన ఇంకా ఎంతో రాడుదేలే అవకాశం ఉంది. తొలి పార్లమెంట్ సమావేశాల్లోనే ఆయన లీడర్షిప్ని రుజువు చేసుకున్నారు. దీంతో ఈ 5 ఏళ్ళు రాహుల్ గాంధీని ఏ విధంగా ఎదుర్కోవాలనేది ఎన్డీఏ కూటమి నేతలు ఇప్పటికే తలమునకలై ఆలోచిస్తూ ఉన్నారు. 2 రోజులు పార్లమెంట్ సమావేశాలు జరిగిన వెంటనే ఢిల్లీలో ఈరోజు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుల సమావేశాలు మోడీ ఆధ్వర్యంలో జరిగాయి. ప్రధానంగా కాంగ్రెసు, ఇండియన్ గ్రూపు చేసే వాదనల్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలా, పార్లమెంట్ సమావేశాలకి ఎన్డీఏ సభ్యులు రెగ్యులర్గా హాజరు కావాలనేది ఎజెండాతో మోడీ ముందుకు పోతా ఉన్నారు. ఒకవైపు ఇండియన్ గ్రూపు వాళ్ళు తీసుకొచ్చే అంశాలని ఏ విధంగా వీళ్ళు ఎదుర్కొంటారనేది వేచి చూడాల్సింది. ఇది దీనికి సంబంధించిన అంశాలు.